నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పరిసరాల పరిశుభ్రతతో ప్రజారోగ్యం. ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేసిన ఎమ్మెల్యే అరవింద బాబు. జిల్లా కేంద్రంలో చిన్నారులకు కరువైన ఆహ్లాదకర వాతావరణం. అధ్వానంగా ఏపీజే అబ్దుల్ కలాం పార్క్. చిన్నపిల్లలను అపహరిస్తున్న ముఠాను నర్సరావుపేటలో అరెస్ట్ చేసిన తమిళ పోలీసులు. జిల్లా కేంద్రంలో పురపాలక శాఖ అధికారుల నిర్లక్ష్యం. నర్సరావుపేట వీధుల్లో క్షీణిస్తున్న పారిశుద్ధ్యం. నర్సరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు విచ్చేశారు. ఆయనకి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి, ఎస్పీ కంచె శ్రీనివాసరావు స్వాగతం పలికారు. డాగ్ స్క్వాడ్ విభాగాన్ని, అధునాతన డిజిటల్ బ్యారికేడ్లు, డ్రోన్ నిఘా కెమెరాలను ప్రారంభించారు. గౌతమ్ బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ అరుణ్ బాబు, జేసీ సూరజ్ గనోరో, ఆర్డీఓ మధులత, ఐజీ త్రిపాఠి, ఎస్పీ శ్రీనివాసరావును ప్రారంభించారు. అనంతరం డీజీపీని సత్కరించారు. ఎమ్మెల్యే అరవింద బాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణు, టీడీపీ నేత నల్లపాటి రామచంద్ర ప్రసాద్తో పాటు పలువురు ప్రముఖులు డీజీపీతో అంతర్గతంగా సమావేశమయ్యారు. అన్నా श्रीमान गार्ड आपका नियुक्त के लिए हाजिर है। ఓకే సార్.
ప్రజారోగ్యం కోసం వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రజలకు సూచించారు. నర్సరావుపేట పట్టణంలో మంగళవారం రాత్రి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్లమ్మ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు పారిశుద్ధ్య పనులు చేశారు. మల్లమ్మ సెంటర్లో రోడ్లు, దుకాణాల ఎదుట మురుగు కాలువలు శుభ్రం చేశారు. ఇంటింటికి తిరిగి ఆయన దోమల నివారణకు పాగించేశారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు 20 లక్షల మంది భక్తులు ఆ రోజు వస్తారు కాబట్టి కార్యక్రమాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ జామ్ లేకుండా చేయడానికి వీలుగా ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా రెడీగా ఉన్నారు. నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు మీ ద్వారా మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మరి వాళ్ళ నర్సరావుపేట పట్టణంలో ఈ వినికొండ రోడ్లో ఉన్న ఫ్లైఓవర్ శుభ్రం చేస్తున్నాము. తప్పనిసరిగా మన ఎక్కడైతే రోడ్లు శుభ్రంగా లేవు అదే రోడ్లు శుభ్రం చేస్తున్నాము. కాలువలు శుభ్రం చేసుకున్నాము, రోడ్లు మరమ్మతులు చేసుకున్నాము. మంచినీటి సదుపాయం కూడా కల్పించాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు చెప్పిన దాన్ని బట్టి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి శివరాత్రి పండుగకి మనకి 4 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది. కొత్తపాలెం నుంచి కోటపోటు దాకా రోడ్డు వేయడానికి 4 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా కోటపోటు దగ్గర ఉన్న ఇరుపదంక రోడ్డు కూడా వారిటి ద్వారా ఆర్ఎండ్బి ద్వారా రోడ్డు వేయమని మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మేము నర్సరావుపేట పట్టణ ప్రజలు, పల్నాడు జిల్లా వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటామని చెప్పి మీడియా పక్షంగా తెలియజేస్తారు. చంద్రబాబు అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మల్లమ్మ సెంటర్ నుంచి ఫ్లైఓవర్ నుంచి బిలాల్ బిర్యానీ పాయింట్ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా శానిటేషన్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కల్పించి మరి తనే స్వయంగా చీపులు పట్టి మరి రోడ్లు ఓడటం అయితేనేమి, కాలువల దగ్గర నుండి తీపించడం అయితేనేమి, దోమలకి మందులు ఏర్పాటు చేయడం అయితేనేమి, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో శానిటేషన్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించడం జరిగింది. తర్వాత డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గెలిచిన తర్వాత వర్షాకాలంగా ముందే ఏదైతే కాలువలు ఉన్నాయో, ఏదైతే స్టేడియం పక్కన వాగు ఉందో అవన్నీ క్లియరింగ్ చేసి అటు పాటు మొత్తం తొలగించేసి అటువంటి నీటి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఎంత వర్షం కురిసినప్పుడు వర్షాకాలంలో పల్లె ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి కాలనీల్లో నీళ్లు రాకుండా ముందుగా ప్లాన్ ప్రకారం చేశారు కాబట్టి కాపాడడం జరిగింది. ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది జరగలేదు పోయినసారి. అట్టనే దాని తర్వాత డ్రైనేజ్ క్లీనింగ్ అని చెప్పేసి ప్రైవేట్ పెట్టారు. ప్రతి సైడ్ కాలంలో తీసేసి స్వచ్ఛ భారత్లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించే ముందే నర్సరావుపేట చంద్రబాబు యుద్ధం ప్రకటన చేసి ఈ యొక్క కాలువలు బాగా చేయడం జరుగుతుంది. మళ్ళీ అట్లనే ఈ యొక్క నర్సరావుపేట పట్టణంలో రోడ్లు ఒకటే కార్యక్రమం శుభ్రత స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి లైను తీసుకుని ఒకసారి అయితే వెనుకొండ రోడ్డు, ఒకసారి అయితే స్టేషన్ రోడ్డు, అట్లనే మల్లాడు బస్ రోడ్డు, మల్లమ్మ చెట్లు, అట్లనే ఇవాళ అయితే క్లీన్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, దిద్దుబాటు చర్యలకు వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ నెల 12న సీఎం గారికి మిర్చి రైతుల సమస్యలపై లేఖ రాయటంతో పాటుగా
మంగళవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మరోమారు సీఎం దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. రైతుల కష్టాలను అర్థం చేసుకుని మార్కెట్ ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారని, మిర్చి ధరల క్షీణత, ఉత్పత్తి వ్యయాలు, తెగుళ్ల ప్రభావం వంటి అంశాలపై సమగ్ర పరిష్కార చర్యలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని వెల్లడించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు: గత ఏడాదితో పోలిస్తే ఈ మిర్చి వంగడాలకు క్వింటాలుకి సగటు ధర సగానికి పైగా తగ్గిందని, ప్రీ సీజన్ అమ్మకాల సమయంలో ఈ గణనీయమైన తగ్గుదల ఉంటుందని, ఫిబ్రవరి చివరి నాటికి ప్రధాన పంట సీజన్ అంచనా వేయడంతో క్వింటాలుకు ఈ నష్టము మరింత పెరిగే అవకాశం ఉందని, ఫలితంగా ఒక్కో రైతుకు ఎకరాకు సగటున 60,000 వరకు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని సీఎంకి ఎంపీ లావు వివరించారు. ప్రపంచ మార్కెట్లో మార్పుల కారణంగా మిర్చి ఎగుమతులు తగ్గి రైతులపై ప్రతికూల ప్రభావం పడిందని, బ్లాక్ థ్రిప్స్ వ్యాధి ప్రభావంతో కొత్త తెగులు వల్ల పంట దిగుబడి తగ్గడంతో రైతుల ఆదాయం మరింత దెబ్బతిందని, ఎరువులు, పురుగుమందుల ధరల పెరుగుదలతో రైతుల పెట్టుబడుల భారం పెరిగిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన తక్షణమే వ్యవసాయ, మార్కెటింగ్, వాణిజ్య శాఖలను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని పేర్కొన్నారు. మిర్చి రైతుల రుణభారాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటామని, నష్టపోయిన రైతులకు తగిన విధంగా సాయం చేస్తామని, బ్లాక్ థ్రిప్ సమస్య నియంత్రణ కోసం వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, మార్కెట్ ధరల స్థిరీకరణ కోసం కొత్త విధానాల రూపకల్పన చేయాలని కూడా అధికారులకు ఆదేశిస్తామన్నారని ఎంపీ లావు వివరణ ఇచ్చారు. మిర్చి రైతులకు మేలు చేయటమే కాకుండా వారి భవిష్యత్తును రక్షించే దిశగా సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారని ఎంపీ లావు వెల్లడించారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో అటకెక్కిన ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజుల్లోనే మొదటి ప్రాధాన్యతగా పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో విధ్వంసమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సమీక్ష చేసి నిర్ణయం తీసుకున్నారు. చెప్పినట్టుగానే జనవరి నెలలో డయాఫ్రమ్ వాల్ పనులు మొదలుపెట్టారు. 990 కోట్లతో డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం వేగంగా సాగుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో సమయం వృధా కాకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఓ దశకు రాగానే సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో బుధవారం ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2వ తరం నావిగేషన్ శాటిలైట్ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇస్రోకు ఇది 100వ ప్రయోగం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి 29/1/2025 తెల్లవారుజామున 6:23 నిప్పులు చిమ్ముకుంటూ నెంగిలోకి దూసుకెళ్లిన జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F-15 తాను మోసుకెళ్లిన NVS-02 ఉపగ్రహాన్ని సరిగ్గా 19 నిమిషాల తర్వాత 322.93 కిలోమీటర్ల దూరంలోని కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. తాజాగా కక్షలో ప్రవేశపెట్టిన SVS-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇస్రో చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వి నారాయణన్కు ఇది మొదటి ప్రయోగం. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ తదితర సేవలను ఈ ఉపగ్రహం అందిస్తుంది.
జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో పెద్దలతో పాటు చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కరువైంది. సాయంకాలం పూట సేద తీర్చుకోవడంతో పాటు పిల్లలకు సరదాగా ఆటలు, ఆహ్లాదం అందించే ప్రశాంత ప్రదేశాలపై పురపాలక సంఘం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నర్సరావుపేట విద్యుత్ కార్యాలయం ఎదురున ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురపాలక సంఘ పార్కు నిర్వహణ లోపంతో అధ్వానంగా మార్చేశారు. ఆట వస్తువులు ఎక్కడికక్కడ విరిగిపోవడంతో చిన్నారులు క్రీడలకు దూరమవుతున్నారు. జారుడు బండలు విరిగిపోయి ప్రమాదకరంగా మారాయి. వ్యాయామశాల పరికరాలు విరిగిపోయి మూలన పడ్డాయి. లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ పార్కు సంరక్షణ బాధ్యతను పురపాలక సంఘ అధికారులు పట్టించుకోవటం లేదని పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి పార్కులో అన్ని సౌకర్యాలు మెరుగుపరచాలని, చిన్నారులు ఆడుకునే పరికరాలకు మరమ్మతులు చేయించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. నమస్కారాలండి. నర్సరావుపేట పురపాలక సంఘం పరిధిలోని బరంపేట పార్కులో 2017-18లో డాక్టర్ అబ్దుల్ కలాం పార్కు ఓపెనింగ్ చేయడం జరిగింది. అప్పుడు ఈ నవ్యాంధ్ర స్పీకర్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు గారి చేతుల మీదుగా అప్పుడు 50 లక్షల రూపాయలతో దాన్ని పార్క్ మొత్తం ఆధునీకరించి కొత్త పార్కు లాగా దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ పార్కుకి సంబంధించి మెటీరియల్ అంతా విరిగిపోవడం జరిగింది. అవి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కానీ, దాని రిపేర్లు మరమ్మతులు చేయకపోవడం వల్ల కానీ అక్కడ ఉన్నటువంటి జిమ్ ఎక్విప్మెంట్స్, ప్లే ఎక్విప్మెంట్స్ కాలక్రమేణా పాడవడం జరిగింది. వాటన్నిటిని మరమ్మతులు చేయవలసిందిగా ప్రస్తుతం ఇప్పుడు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదవలాడ అరవిందబాబు గారి ఆదేశాల మేరకు ఆ ప్లే ఎక్విప్మెంట్స్ పాడైపోయినటువంటి రిపేర్ చేయడం, జిమ్ ఎక్విప్మెంట్స్ బేరింగ్లు కానీ, బుషెస్ కానీ అవి ఏవైతే పోయినా అవన్నీ ఆల్రెడీ మెకానిక్ ద్వారా చూపించడం జరిగింది. వాటన్నిటికీ కూడా ఎస్టిమేట్లు తీసుకొని అంచనాలు తయారు చేయడం జరిగింది. అదేవిధంగా అర్బన్ గ్రీనరీ డెవలప్మెంట్ వారికి ఆ పార్కుకు సంబంధించి గ్రీనరీ కోసం లెటర్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళ ద్వారా గ్రీనరీ డెవలప్ చేయడం కొరకు ఈలోపు మేము మా ఇంజనీరింగ్ విభాగం తరపున అక్కడ ఉన్నటువంటి ప్లే ఎక్విప్మెంట్స్, జిమ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే వాటిని మరమ్మతులు చేయడం కానీ, కొత్తవి తీసుకొచ్చి బిగించడం కానీ చేయడానికి అంచనాలు తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించి సుమారుగా 5 లక్షల రూపాయలు అంచనాలు తయారు చేస్తున్నాం. అంచనాలు ఆమోదం పొందిన వెంటనే గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారి ద్వారా ఆమోదం పొందిన తర్వాత టెండర్లు పిలిచి మొత్తం వాటిని వీలైనంత తొందరలో, అంటే రేపు వచ్చే సమ్మర్లోపు వాటిని రీప్లేస్ చేసి రేపు సమ్మర్లో పిల్లలకి ఇబ్బంది లేకుండా వాటిని తిరిగి ఉపయోగంలో తీసుకొచ్చే విధంగా పురపాలక సంఘం తరఫున మేము కృషి చేస్తాం. ఇది మీ అందరికీ పురపాలక సంఘం తరఫున తెలియచేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. రోజు ఇక్కడికి వస్తామయ్యా. మేము వస్తే ఇవన్నీ బాగోలేదు, చేపించమని ఎంతో మందికి చెప్పి చూసాము, అయినా కానీ ఏం లేదు. చేపిస్తే మంచిది, అందరు వస్తున్నారు కాబట్టి, ఆడోళ్ళు మగోళ్ళు అందరు వస్తున్నారు, పొద్దున పూట సాయంత్రం పూట అందరు చేస్తే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. 4 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఏం బాగుండదు, 1-2 చేస్తున్నాము, బాగలేని ఇంకా బాగలేవులే అని చెప్పుకుంటున్నాం, పోతున్నాము. నర్సరావుపేట పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పురపాలక సిబ్బంది నిర్లక్ష్యంతో వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోతోంది. వరవకట్ట 15-17 వార్డుల్లో ఎల్ఐసి ఆఫీస్ రోడ్డు వద్ద చెత్త కుప్పలు తీయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పురపాలక సిబ్బందికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యర్థాలను మూగజీవాలు తినటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిపై శానిటేషన్ విభాగంలో స్థానికులు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పటి నుంచి ఉంటుంది అన్నట్లా? 2 నెలల నుంచి ఉంటుందండి. అనేక సార్లు 15-17 వార్డుకు సంబంధించిన శానిటేషన్పై అనేక సార్లు మున్సిపల్ అధికారులకు మేము ఫిర్యాదు చేశాము. చేసిన ఇక్కడ మీరు కళ్ళారా చూస్తూనే ఉన్నారు నర్సాపేట ప్రజలు మొత్తం. అయ్యా దయచేసి ఇప్పటికైనా ఈ వార్డుల్లో ఇది ఎల్ఐసి ఆఫీస్ రోడ్డు, మరి ఎల్ఐసి ఆఫీస్ రోడ్డు నుంచి అనేక సార్లు ఎల్ఐసి ఆఫీస్ దాకా బాగు చేసేయాలే కానీ ట్రక్కులు పెట్టి తర్వాత ఇటువైపు ఎవరు చూడట్లేదు. మేము మున్సిపల్ అధికారులకు తెలియజేసి ఉన్నతాధికారులకి, అలానే ఈ వార్డు శానిటేషన్ అధికారులకి 15-17 వార్డు శానిటేషన్ అధికారులకు కూడా చెప్పాము. 2 నెలల నుంచి ఇంతవరకు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఈ ప్లాస్టిక్లో ఉన్న వాటి వ్యర్థాలను తినడానికి ఆవులు వస్తున్నాయి. మేము అనేక సార్లు నిలబడి చూస్తున్నాం ఆవులు ఎక్కడ ట్రాక్ మీద పోతాయా, ఏ ఆవు పడిద్దా అని అదొక భయంగా ఉంది మాకు. మేము అంతకుముందు పుష్ బండి 7:30-8 లోపు వచ్చేది. ఇప్పుడు పుష్ బండి 7:30-8 లోపు రావట్లేదు. అసలు పుష్ బండి అనేది 2-3 రోజులకు ఒకసారి వస్తుంది. పుష్ బండి వాళ్ళని అడిగితే మమ్మల్ని వేరే చోట డ్యూటీలు వేసారు, మేము వెళ్తున్నామని చెప్తున్నారు. అంతకుముందు శుభ్రంగా ఉండేది వార్డు. కానీ ఇప్పుడు ఈ 2 నెలల నుంచి మరీ దారుణం ఉంది పరిస్థితి. పుష్ బండ్లు రావట్లేదు. అలానే అంతకుముందు ట్రాక్టర్ వచ్చేది ఎప్పుడన్నా, ఆ ట్రాక్టర్ కూడా రావట్లేదు ఇప్పుడు. దయచేసి ఈ కమిషనర్ కానీ ఉన్నతాధికారులు పట్టించుకొని తక్షణం ఈ డస్ట్ను మొత్తం తొలగించాలని. ఇక్కడ ఉన్న ఈ డంపింగ్ చేస్తున్నారు తెచ్చి వేరే వాటర్ నుంచి. అనేక మృత కలేబారాలు పడుతున్నాయి. దోమలు విపరీతంగా వస్తున్నాయి. జ్వరాలతో అల్లాడిపోతున్నాము. డెంగ్యూ లాంటి వ్యాధులు కూడా 1-2 వచ్చినాయి. హాస్పిటల్కి వెళ్తే వేల రూపాయల బిల్లు అవుతున్నాయి. దయచేసి ఇప్పటికైనా అధికారులు కమిషనర్ గారు పట్టించుకొని ఈ మొత్తాన్ని తొలగించాలని, ఇక్కడి నుంచి డంపింగ్ చేసి వాళ్ళని కూడా ఒక బోర్డు పెట్టాలని, ఇక్కడ చెత్త వేయకూడదని ఒక బోర్డు పెట్టాలని వరకొట్ట ప్రజలుగా కోరుతున్నాను. నర్సరావుపేటలో ఏఐఎస్ఎఫ్ పల్నాడు జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందేలు నాసర్ మాట్లాడుతూ తల్లికి వందనం పేరుతో లక్షలాది మంది విద్యార్థులకు పెండింగ్లో పెట్టిన ఉపకార వేతనాలను వెంటనే మంజూరు చేయాలన్నారు అని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నిధులను వెంటనే విడుదల చేయకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని విద్యార్థి సంఘ నేత హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు జగదీష్, మధు, సాయి, శ్రీనాథ్, గోపి, మనోహర్, యాసిన్ పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్రాల నుంచి. నా పేరు బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు పల్నాడు జిల్లా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కౌన్సిల్ సభ్యుల సమావేశాన్ని నర్సరావుపేటలో సిపిఐ ఆఫీసులో నిర్వహించడం జరుగుతోంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పని వివరం పాదయాత్రలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 100 రోజుల్లో జీవో నెంబర్ 70 రద్దు చేస్తాం, 100 రోజుల్లో రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేస్తాం, 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విద్యారంగంలో ప్రతి విద్యా వ్యవస్థలో సమస్యలు లేకుండా చేస్తామని చెప్పని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా పక్కన పడేశాడు. నర్సరావుపేటలోని సిపిఐ ఆఫీస్లో ఏఎస్ఎఫ్ ముఖ్య కమిటీల మీటింగ్ ఈరోజు అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఏంటి అంటే ఈ ముఖ్య కమిటీల ఉద్దేశం ఇక్కడ పల్నాడు జిల్లాలో కూడా నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా గవర్నమెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పి, ఇంకా ప్రైవేట్ కాలేజీలు వివరిస్తున్న వాటి మీద కూడా వచ్చే నెల 11 నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. వాటిని కూడా ఎవరికి హాల్ టికెట్స్ ఆపకూడదని చెప్పి మేము మా ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేయడం జరుగుతుంది. తమిళనాడులో చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాను చెన్నై పోలీసులు నర్సరావుపేటలో అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ ముఠా యాచక వృత్తి ముసుగులో చిన్నారులను కిడ్నాప్ చేసేవారని చెన్నై పోలీసుల విచారణలో వెల్లడైంది. నర్సరావుపేట మండలం ఎల్లమంద, కొండకావూరు, ఎక్కలవారిపాలెనికి చెందిన అంజమ్మ, వీరమ్మ, ఉమా, సరస్వతి ముఠాగా ఏర్పడి చెన్నైలో యాచక వృత్తి చేస్తున్నట్లు పోలీసులు పసిగట్టారు. ఈ నెల 12న సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద అస్సాంకు చెందిన సకీబుద్దీన్ అనే చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. అక్కడి సీసీ కెమెరాల్లో వీరిని గుర్తించారు. ముఠా సభ్యుల ఆచూకీ తెలుసుకుని నర్సరావుపేటలో అరెస్ట్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది.
గుంటూరు జిల్లా పెదనందిపాడు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. పర్చూరు నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. కాకినాడకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ IECE నర్సరావుపేట వాగ్దేవి డిగ్రీ కళాశాలలో జాబ్ ఫెయిర్ నిర్వహించింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 24 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ కపలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కంపెనీ ప్రతినిధులు మొత్తం 3 రౌండ్స్ నిర్వహించారు. ఇంటర్వ్యూలలో బృంద చర్చలు, జూమ్, HR రౌండ్లో విద్యార్థులను ఎంపిక చేశారన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఏడాదికి 2.50 లక్షల నుంచి 3.20 లక్షల రూపాయలు వార్షిక వేతనం ఉంటుందని, డిగ్రీ పూర్తయిన వెంటనే జాబ్స్లో చేరతారని తెలిపారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ప్లేస్మెంట్ సెల్ ద్వారా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో శిక్షణ ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు, డైరెక్టర్స్ రామకోటేశ్వరరావు, నాగేశ్వరరావు, మద్దుల కోటేశ్వరరావు, సురేష్ బాబు, కృష్ణారావు, కృష్ణకిషోర్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నర్సరావుపేటలోని మా వాగ్దేవి డిగ్రీ కాలేజీలో IECE వైజాగ్ కంపెనీ వారు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపస్ సెలక్షన్స్లో 100 మెంబర్స్ పైగా డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. వారిలో 3 రౌండ్లలో ఇంటర్వ్యూ జరగగా ఫైనల్గా 24 మంది విద్యార్థుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా HR మల్లేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సెలెక్ట్ అయినటువంటి మా విద్యార్థులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే ఈ ఉద్యోగాలకి ఎంపికయ్యారో వారికి సంవత్సరానికి 2,20,000 రూపాయల ప్యాకేజీతో పాటు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిగ్రీ అయిపోయిన వెంటనే వీరు ట్రైనింగ్కి వెళ్ళి ట్రైనింగ్ నుంచి జాబ్స్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి మా కాలేజీకి వచ్చి మా విద్యార్థులు సెలెక్ట్ చేసినందుకు IEC కంపెనీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. IEC organization is the best to students who want to build their career. Please visit to the IEC organization. Is the best platform to build our career. And also today we participated 100 members in this interview and few only selected. 24 members will be selected and we are so happy to and say thanks to the IEC organization and also our faculty and also my principal sir. So thank you. నా పేరు అనుష. నేను BCom చదువుతున్నాను వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో. ఈరోజు మా కాలేజ్లో డ్రైవ్ జరిగింది. IEC వాళ్ళు డ్రైవ్ జరిగింది. దీంట్లో 100 మంది పార్టిసిపేట్ చేయగా మేము 24 మంది సెలెక్ట్ అయ్యాము. దీనికి మేము సెలెక్ట్ అయినందుకు మా ఫ్యాకల్టీకి, ప్రిన్సిపల్ సార్కి అండ్ వచ్చిన HR టీం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము. దీన్ని సెలెక్ట్ చేసి మేము వినియోగించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటామని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిసరాల పరిశుభ్రతతో ప్రజారోగ్యం. ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేసిన ఎమ్మెల్యే అరవిందబాబు. జిల్లా కేంద్రంలో చిన్నారులకు కరువైన ఆహ్లాదకర వాతావరణం. అధ్వానంగా APJ అబ్దుల్ కలాం పార్క్. చిన్నపిల్లలను అపహరిస్తున్న ముఠాను నర్సరావుపేటలో అరెస్ట్ చేసిన తమిళ పోలీసులు. జిల్లా కేంద్రంలో పురపాలక శాఖ అధికారుల నిర్లక్ష్యం. నర్సరావుపేట వీధుల్లో క్షీణిస్తున్న పారిశుద్ధ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాఖీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.